స్టోరీ ఐడియాని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో చెప్తాను. మనకి ఒక ఐడియా ఉంటుందన్నమాట, అంటే ఒక స్టోరీకి ఐడియా ఉంటుంది, కానీ దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలనేది చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు నేనేంటంటే నేను కూడా ఒక ఫ్రెష్ రియల్గా జరిగిన సంఘటన తీసుకున్నాను. ఇది తొలి వెలుగులో దొరికింది. తొలి వెలుగు వాళ్ళు యూట్యూబ్లో పెడితే నాకు ఆ కోర్ ఐడియా ఉంది, అంటే ఇది రియల్గా జరిగిన సంఘటన. బట్ నాకు ఒక సినిమాకి కథకి కావాల్సిన అన్నీ ఉన్నాయి అన్నట్టు అనిపించింది అనమాట. దానికి నేను ఈ వీడియో ఏదైతుందో దాన్ని లింకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఒక్కసారి ఈ వీడియో చూడండి. జరిగిన సంఘటన ఏంటంటే అనుముల ప్రభాకర్ అనే వ్యక్తిని ఎవరో చంపేస్తారనమాట. ఎవరు అనేది తెలియదు. ఆ కేసులో సస్పెక్ట్గా యాదగిరి అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తారు పోలీసులు. ఈ యాదగిరి అనే వ్యక్తి అక్కడి నుంచి ఎప్పుడు కూడా మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళలేదు. సో వాళ్ళ బ్రదరు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు పంపించేసినామంటారనమాట ఆ యాదగిరిని. సో తర్వాత తన బంధువులలో కనుక్కుంటాడు, తను తెలిసిన వాళ్ళలో కనుక్కుంటాడు, ఎవరు కూడా రాలేదు తెలియదు అని అంటారనమాట. సో చివరికి తనకి ఏం తెలుస్తుందంటే పోలీస్ స్టేషన్లోనే లాకప్లో చనిపోయడం తెలుస్తుంది అనమాట. వీళ్ళ లాకప్ డెత్ అయిపోతుంది అనమాట తనది. సో తర్వాత తిను ఎస్సీఐని కనీసం తను ఎక్కడ పాతి పెట్టారో చెప్పండి అని అంటే తను ఎక్కడో చూపిస్తే ఆ అస్థికలు తీసుకెళ్ళేసి ఆ సమాధి కడతాడనమాట వాళ్ళ అన్నది. కానీ ఆ సమాధి కట్టిన దానిపైన ఏంటంటే తన అన్నని ఈ సిఐ మధుకర్ స్వామి అనే వ్యక్తి చంపేశాడు, న్యాయం జరగలేదు, న్యాయం కోసం పోరాడుతున్నాం అన్నట్టు దానిపైన వాళ్ళ తమ్ముడు రాసి పెట్టాడనమాట. సో ఇది ఆ జర్నలిస్ట్ చూసి తనని ఇంటర్వ్యూ చేసి ఆ వీడియో పెట్టాడనమాట. సో నాకు ఈ ఐడియా నచ్చింది దాన్ని, అంటే ఈ రియల్గా జరిగిన సంఘటన, బట్ కోరు తీసుకోవచ్చు అనిపించింది అనమాట. దీన్ని తీసుకొని ఒక సినిమాకి కావాల్సిన ఎలిమెంట్స్ ఉన్నాయి అని అనిపించింది అనమాట. ఇప్పుడు దీంట్లో క్లైమాక్స్ ఏంటనేది, క్లైమాక్స్ లేదు దీనికి, బట్ మనకు కూడా ఏంటంటే సినిమాకి క్లైమాక్స్ ఏంటనేది తెలిసిందనుకోండి, ఆడియన్స్ కూడా గెస్ట్ చేసేస్తారు. మనం ఏదైతే గెస్ట్ చేస్తున్నామో వాళ్ళు కూడా గెస్ట్ చేస్తారు. ఇప్పుడు దీనికి ఏంటంటే క్లైమాక్స్ ఏంటో నాకు కూడా తెలియదు. ఇప్పుడు ఇది తీసుకున్నాం అనుకోండి, దీన్ని కరెక్ట్గా రాసుకుంటూ వెళ్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది. సో ఫస్ట్ దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఇప్పుడు ఓకే ఇది తను పెట్టాడు, మనకు ఒక కోర్గా తీసుకోవాలి, ఆ కోర్ నుంచి డెవలప్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఇప్పుడు నేనేంటంటే మనం ఎప్పుడే కానీ ఇలాంటి కథలు ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని సమ్మరైజ్ చేసేసి ఒక 2 లైన్లు చెప్పగలగాలి. ఆ 2 లైన్లు తీసుకొని మిగతాది కథ రూపంగా చేసుకుంటూ వెళ్తామంట. అది ఆ కోర్ పాయింట్ మీద తీసుకెళ్ళి మిగతాదంతా రాసుకుంటూ వెళ్తాం అనమాట. సో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తున్నాను. దాదాపుగా నేను ఒక 40 సీన్స్ పైన రాశాను. ఒక స్ట్రక్చర్ కూడా ఉంటుంది దానికి, ఆ స్ట్రక్చర్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవ్రీథింగ్ డీటెయిల్గా పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు దీన్ని ఒక 2 లైన్స్గా మనం ఎలా చెప్పుకుంటాము అనేది చూద్దాము. నేను ఇక్కడ రాసుకున్నాను, జస్ట్ మీకు చదువుతాను నేను. ఒక హత్య కేసులో పోలీసులు ఒక అనుమానితుడిని అరెస్ట్ చేస్తారు. అనుమానితుడి సోదరుడు పోలీస్ స్టేషన్ నుండి తిరిగి రాని తన సోదరుడి కోసం వెతుకుతుంటాడు. సో ఇది నాకు మెయిన్ దాంట్లో మొత్తం కావాల్సిన దాంట్లో నాకు ఇది స్టోరీ. నేను అంటే ఒక 2 లైన్స్లో తీసుకుంది ఇదే అనమాట. ఇప్పుడు దీని నుంచి నేను డెవలప్ చేసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు మీరు ఆ వీడియో చూస్తే చెప్పిన ఏదో ఉంటుంది అనమాట. ఇప్పుడు అట్లా వెళ్ళామనుకోండి మనకు కన్ఫ్యూజ్ అయిపోతాం మనం, అంటే దాన్ని ఎట్లా వేయాలి అంటే అనేది అర్థం కాదు. బట్ కోర్ పాయింట్ ఏంటి దాన్ని అనేది తీసుకోవాలి ఎప్పుడే కానీ. ఆ కోర్ పాయింట్ ఏంటంటే ఇంతకుముందు చదివినాం కదా, అది కోర్ పాయింట్ మనకి. ఇప్పుడు దీని ప్రకారం మనం ఎలా రాస్తాం ఏంటనేది మిగతా చూద్దాం ఇప్పుడు. ఓకే, నేను ఇంగ్లీష్లో కూడా ఒక్కసారి చదువుతాను. ఇన్ ఏ మర్డర్ కేస్ ద పోలీస్ అరెస్ట్ ద సస్పెక్ట్. ద సస్పెక్ట్స్ బ్రదర్ researches for his sibling who never returns from the police station. అంటే మీరు ఇంగ్లీష్లో రాసుకుంటే అలా రాసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇది కోర్ మనకి. ఇప్పుడు కోర్ తెలిసింది కనుక ఇప్పుడు దీని నుంచి మనము సెటప్స్ ఏం చేసుకుంటాము, ఇది ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి ఏంటనేది దీనికి ఒక స్ట్రక్చర్ తీసుకొస్తాం అన్నమాట. ఆ స్ట్రక్చర్ తీసుకొచ్చేసి చెప్పుకుంటూ వెళ్తాం అనమాట. ఇప్పుడు ఆ స్ట్రక్చర్ ఏంటి,
వన్ లైన్ ఆర్డర్స్ దాంట్లో ఎలా రాసుకుంటాము అనే దాని గురించి నేను ఆల్రెడీ చేస్తున్నాను వీడియోస్ కూడా. యాజ్ సూన్ యాజ్ ఐఎమ్ డన్ లైక్ ఐఎమ్ గోన్ అప్లోడ్ అనమాట. ఇది ఒక 4-5 వీడియోస్ అవుతాయి ఇది ఒక్కటి కూడా, ఎందుకంటే దాదాపుగా ఒక 60 సీన్లు ఉంటాయి కదా రాసుకోవడానికి. అది ఎలా ఒక సీన్ ఇంకా ఒక సీన్ ఎలా వేసుకోవాలి ఏంటనేది కూడా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని మీకు యాజ్ సూన్ యాజ్ ఐఎమ్ డన్ ఐఎమ్ గోన్ అప్లోడ్ అనమాట. ఇది ఫస్ట్ వీడియో నేను చెప్పింది, మనకు ఒక ఐడియాని ఎలా డెవలప్ చేసుకుంటుంది దాని గురించి చెప్పింది. ఫస్ట్ 2 లైన్స్లో సమ్మరైజ్ చేసి మనం ఒక 2 లైన్స్ చేసుకోవాలి. దాన్ని మళ్ళీ ఎలా రాసుకుంటాం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను చెప్పింది ఇప్పటివరకు మీకు చెప్పింది నచ్చితే ప్లీజ్, ఎందుకంటే నేను చెప్పాను కదా కొన్ని మిగతా వీడియోస్ కూడా చేస్తున్నాను. నేను చెప్పింది నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నేను మీకోసం టెక్నీషియన్స్ మీద డిఫరెంట్ టెక్నీషియన్స్ కూడా తీసుకురావాలనుకుంటున్నాను ఛానల్కి. సో నాకు ఆ సపోర్ట్ కావాలి, మీ సపోర్ట్ ఉంటేనే చేయగలుగుతాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.